సీఎం గులకరాయి కేసు నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాయి విసిరిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సింగ్ నగర్ లోని తన నివాసానికి లాయర్ సలీంతో కలిసి వెళ్లారు. ఇంటికి చేరుకోగానే తన తల్లిదండ్రులను చూసి సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సీఎం గులకరాయి కేసు నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో రాయి విసిరిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సింగిల్ నగర్లోని తన నివాసానికి లాయర్ సలీంతో కలిసి వెళ్లాడు. ఇంటికి చేరుకోగానే తన తల్లిదండ్రులను చూసి సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. సీఎం గులకరాయి కేసు నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో రాయి విసిరిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సింగ్ నగర్ లోని తన నివాసానికి లాయర్ సలీంతో కలిసి వెళ్లాడు. ఇంటికి చేరుకోగానే తన తల్లిదండ్రులను చూసి సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి దాడి జరిగిందని చెప్పి వేముల సతీష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వేముల సతీష్ నిన్నటి దినం నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అయితే వేముల సతీష్ మీడియాతో మాట్లాడుతూ, నాకు జగన్మోహన్ రెడ్డి చేసిన గులకరాయి దెబ్బకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఆ ఫ్రెండ్స్ 300 రూపాయలు ఇస్తామంటే మేము ఆ రోజు ప్రచారానికి వెళ్ళాము. ఆ ప్రచారంలో మేము ప్రచారం చూసుకుని వెళ్ళిపోయాము. ఆ దెబ్బ తగిన విషయం మాకు సంబంధం లేదు. అయితే పోలీస్ అధికారులు మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేసి నిర్మోషమైన ప్రదేశానికి తీసుకెళ్లి మీరు నిజం ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని గన్ తీసి బెదిరించారు. అదేవిధంగా మీరు నిజం ఒప్పుకుంటే మీకు ఆర్థిక సహాయం కావచ్చు, 2 లక్షల డబ్బులు కావచ్చు, మేము ఇస్తాము, మీరు ఖచ్చితంగా ఈ నింద మీరు రాయితో కొట్టేట్టు నింద ఒప్పుకోవాలని కూడా బెదిరించి భయభ్రాంతి గురి చేసింది కూడా వేముల సతీష్ మీడియా ముందు వాపోయారు. అయితే ఈ యొక్క చర్య అంతా కూడా పోలీసులు 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టి అక్కడి నుంచి మన నిర్మూషణ ప్రదేశం తీసుకెళ్లి ఈ కార్యక్రమం చేశారని, ఎటువంటి మేము పాల్పడపోయినా, ఎటువంటి ఇబ్బంది మేము ఎటువంటి రాయి దాడికి మేము పాల్పడిపోయినా మా మీద అన్యాయంగా మమ్మల్ని కేసు కట్టి మమ్మల్ని భయభ్రాంతి గుర్తు చేశారు, మా కుటుంబ సభ్యులను భయభ్రాంతిగా గుర్తు చేసి ఈరోజు మమ్మల్ని జైల్లో పెట్టారు అని చెప్పి వేముల సతీష్ వాయిపోయారు. అయితే నిన్నటి దినం ఏదైతే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రెగ్యులర్ బెయిల్ వేముల సతీష్ రావడంతో ఆ బెయిల్ పేపర్స్ సెంట్రల్ జైలు, నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు అధికారులకి అందజేశారు. సెంట్రల్ జైలు నుంచి వేముల సతీష్ రిలీజ్ అయ్యి తన కుటుంబ సభ్యులతో కూడా తన స్వగృహానికి చేరుకున్నారు. అయితే ఈ సందర్భంలోనే ఈ ప్రక్రియ అంతా కూడా ఎన్నికలు జరిగిన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగిన విధానంతోనే ఆయన మీద కేసు కట్టినట్టు కూడా తెలియజేశారు. అయితే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన కరాఖండిగా వేముల సతీష్ తెలియజేశారు. ఆనంద్, ఓకే కృష్ణ, మరి సతీష్ ప్రధాన డిమాండ్స్ ఏంటి? కృష్ణ, మరి సతీష్ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? సతీష్, నాకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు, నా మీద అక్రమంగా కేసు కట్టారు, నాకు ఈ కేసుకి పూర్వపరాలు విచారించి మేమైతే నిర్దోషిగా బయటపడతాం. అయితే నాకు జరిగిన నష్టం ఏదైతే అతను వేముల సతీష్ సుమారు
యువకుడు 20-21 సంవత్సరం మధ్యలో ఉంటుంది. నా జీవితం నాశనమైంది, నాకు దీని ద్వారా న్యాయం జరగాలి, దీని ద్వారా నేను ఎంత దూరమైన పోరాడతాను, ఎటువంటి ఇబ్బంది మేము ఎటువంటి అక్రమాలకు పాల్పడినా కూడా ఒక యువకులను మమ్మల్ని తీసుకెళ్లి నైట్ పూట మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టు ఆ రోజు రాత్రి మేము నిద్రలో పోతున్న సమయంలో కుటుంబంలోకి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇటువంటి దురిచర్య పడిపడిన ఇక గవర్నమెంట్ కావచ్చు, పోలీసుగా కావచ్చు, మాకు జరిగిన నష్టాన్ని దీని పరిహారం ఎవరు కట్టిస్తారు, దీనిపైన మేము అప్పీల్ కూడా వెళ్తాము కూడా ఏమని సత్యం తెలుస్తారు. కార్యాచరణ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులు చర్చించి ఫర్దర్ కార్యాచరణ తెలియజేస్తున్నాను. ఓకే కృష్ణ, మరి సతీష్ తన తల్లిదండ్రులను చూడగానే కన్నీరు మున్నీరుగా విలపించినట్టుగా తెలుస్తా ఉంది. మరి తల్లిదండ్రులు ఏమని కోరుకుంటున్నారు? సతీష్ సంబంధించిన తల్లిదండ్రులు అయితే దాడి జరిగిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు, మా బిడ్డ ఇటువంటి దుశ్చర్యలు పాల్పడలేదు, మా బిడ్డ మాతో పాటు అందరితో మాదిరిగానే 300 రూపాయలు ప్రచారానికి ఇస్తారని వచ్చారు, కానీ అన్యాయంగా మా బిడ్డను ఎదికించారు, తన భవిష్యత్తు నాశనం చేశారని తల్లిదండ్రులు కన్నీరు మున్నారు. ఏ రోజు కూడా మా బిడ్డ మమ్మల్ని వదిలి వెళ్ళింది లేదు. ఇన్ని రోజులు జైల్లో ఉండడంతో ఒక్కసారిగా తన కుమారుని చూస్తానే జనరల్ జైలు వద్ద బయట గేటు వద్ద కన్నీరు మున్నైరు అయిపోయారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కన్నీరు చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా కన్నీరు కార్చడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ రోజు మా బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకు జరగకూడదు, మా బిడ్డ ఎటువంటి దుష్చర్యలు పాల్పడిపోయి వారు అక్రమ కేసులు కట్టారు, రైతులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, దీని మీద మేము ఎంత దూరం వెళ్తామని కన్నీరు ముడిరు కాస్తున్నారు. ఈ రోజు బిడ్డను చూసిన సంతోషంతో వాళ్ళు మాట్లాడడానికి అవధులు ఏమైనా ఈ కేసు నుంచి మేము బయటపడతామని చెప్పి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించిన బాధ్యుల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవడం కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు. అనంత్, థ్యాంక్ యూ కృష్ణ. అతన్ని అరెస్ట్ చేశారు, దాని తప్ప ఏం లేదని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డి ముద్దుగా పట్టుకొచ్చారు, మరి దుర్గారావుకి కూడా ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేశారు వాళ్ళు. అదే 2-3 డేస్ తర్వాత ఆయన కూడా వదిలేశారు. సో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో సతీష్ కుమార్ జైలుకి వెళ్ళిన తర్వాత నేను బెయిల్ వేశాను. బెయిల్లో వాదన ప్రతివాదన అయింది. ప్రతివాదనలో ఏమంటే గుల్కరాయి ఉంది కదా, అది వెపన్స్ కేటగిరీలా రాదు, వెపన్ లిస్ట్లా రాదు, అది అందుకే అది హత్యాయత్నం కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను. మరి కోర్టులో కూడా పోలీస్ తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది, ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు, దాని తప్ప ఏం లేదని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డికి సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు. సతీష్ ఒక మామూలు అబ్బాయి, అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు, ఇప్పుడు సీఎం. అతనికి ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఎస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను. అసలు మేమైతే అక్కడ ఏం కొట్టలేము సార్, మేము కొట్టలేదు, మాకు ఈ కేసుకి ఏం సంబంధం, మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టలే కానీ భయపెట్టించారు సార్. అంటే గన్ల దగ్గర పెట్టి భయపెట్టించారు సార్, అంతే. మా రాలేను అనుకున్నా సార్, వచ్చిన అసలు మేమైతే అక్కడ ఏం కొట్టలేము సార్, మేము కొట్టలేదు, మాకు ఈ కేసుకి ఏం సంబంధం, మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టలే కానీ